వీక్షకులకు స్వాగతం. నమస్కారం. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయిన సందర్భంగా అనంతపురంలో నిన్న కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభని ప్రజలు బంపర్ హిట్ చేశారు. ప్రజలు బంపర్ హిట్ చేసిన సభని చూసి తట్టుకోలేక, వారవలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అద్దె పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, పార్ట్ టైం నాయకుడు జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి విజయవాడలో వాలిపోయి బహిరంగ సభ సక్సెస్ అవడం చూసి కడుపుమండి ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళ చావు తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే, ప్రభుత్వం ప్రజలకు చేసిన సేవని, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలని, రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని వివరించి ప్రజల నుంచి అనుమతి తీసుకోవడానికి బహిరంగ సభ పెట్టి సూపర్ సక్సెస్ అయింది. ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాం, ఇంత అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి భయపడుతుంది. సహజంగా ఎక్కడ ప్రజలు నిలదీస్తారన్న భయంతో సాహసం చేయరు ఎవరు. అలాంటిది కూటమి ప్రభుత్వం ధైర్యంగా సభ పెట్టిందంటే వాళ్ళు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి నిదర్శనం. గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ పెట్టాలంటే బ్యారికేడ్లు కట్టుకుని, చెట్లు నరికేసి, కంచెలు వేసి, వేల మంది పోలీసులను పెట్టుకుని, వందల మంది కార్యకర్తలను పోగేసుకుని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, గ్రీన్ మ్యాట్ వేసి 5,000 10,000 మందితో సభలో పెట్టుకుని, దాన్ని లక్షల మంది వచ్చినట్టు చిత్రీకరించుకుని చేసిన విన్యాసాలన్నీ మనం చూసాం. ఆనాటి పాలకుడు గ్రీన్ మ్యాట్ పాలకుడు. ఆ సంగతి ప్రజలు కూడా స్పష్టంగా తెలుసు. అంత చేత కాని చవట పాలన చేసిన, దద్దమ్మ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వింతగా మాట్లాడుతున్నాడు, వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకో పక్కన తిరుపతి దేవస్థానంలో ఏదో జరిగిపోయిందంటూ కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సుమారుగా 2 గంటలు 3 గంటలు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు. హిందుత్వం మీద నమ్మకం లేని, మతం మీద విశ్వాసం చూపించే కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి గురించి, హిందువుల గురించి మాట్లాడటం విడ్డూరం కాకపోతే ఏంటి? ఎందుకు అలా మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి నిన్నే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? కరుణాకర్ రెడ్డి చేత ఎందుకు పెట్టించాడు? అలాగే వక్రాక్షిలో ఒక డిబేట్ పెట్టారు. ఒక పక్క అనంతపురంలో సభ ప్రారంభమైతే ఇక్కడ వక్రాక్షిలో డిబేటు. ఆ డిబేట్లో బీపీఎస్వర్ అని ఒకడు ఉంటాడు, జర్నలిస్టు. ఆడు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచిన సతీష్ రెడ్డి, గత 30 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటా వైఎస్ఆర్ కుటుంబానికి సేవ చేసిన సతీష్ రెడ్డి, వైఎస్ఆర్ కుటుంబానికే పనిచేసిన సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ముసుగులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తూ అక్కడ పార్టీని ఎదగనివ్వకుండా, అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ రెండో వాళ్ళు పోటీ చేయకుండా ఆ కుటుంబం సంకనాగుతూ వాళ్ళు ఇచ్చిన లెక్కల మూటల్ని దాచుకుని తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ వెన్నుపోటుదారుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ పులివెందుల నియోజకవర్గంలో సాధించిన విజయాల పరంపర చూస్తూనే ఉన్నాం. అంటే గతంలో కూడా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నా ఆ సతీష్ రెడ్డి వెన్నుపోటు పడటం మూలంగానే గెలవలేకపోయామన్న సత్యాన్ని అందరూ తెలుసుకున్నారు. పార్టీ వదిలి వెళ్ళాడో లేదో ఎమ్మెల్సీ గెలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పులివెందుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చింది. తర్వాత నీటి సంఘాలన్నీ గెలుచుకున్నాం. మొన్న జడ్పీటీసీ ఎన్నికలైతే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ కూడా రాలా. అది పరిస్థితి. పులివెందుల ప్రజలకి స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా ఓడిస్తారన్న సంగతే మొన్న జడ్పీటీసీ ఎన్నికలే రుజువు చేశాయి. ఆ బాధ, ఆ కడుపుమంట, ఆ ఆక్రోశం అన్నీ మనసులో పెట్టుకుని నిన్న కూటమి ప్రభుత్వం పెట్టుకున్న బహిరంగ సభ విజయవంతం అవడం చూసి ప్రజల దృష్టి మళ్లించడానికి, తన పేటీఎం గాళ్ల దృష్టిని మళ్లించడానికి, సోషల్ మీడియాలో ఉన్న యాక్టివిస్టులను డైవర్ట్ చేయడానికి, కూటమి విజయాన్ని ప్రజలు చూడకుండా, ప్రపంచం చూడకుండా ఉండడానికి డైవర్ట్ చేయడానికే ఈ 3 కార్యక్రమాలు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి ప్రజలకు మంచి చేసే ఆలోచన అయితే చేయడు, కానీ ఇలాంటి రాక్షసపు రాజకీయ వికృత క్రీడలు చేయడానికి ముందుగా ఉంటాడు. ఆ తెలివితేటలు మాత్రం మెండుగా ఉన్నాయి. దోచుకోవడంలో మంచి తెలివితేటలు ఉన్నాయి. దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు దేశాల సరిహద్దులు దాటించడానికి తెలివితేటలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ చేసి లక్షల కోట్ల రూపాయలు కొట్టేసి, రాష్ట్రాన్ని లూటు చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, సుమారుగా 7-8 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని దేశ సరిహద్దులు దాటించి విదేశాల్లో వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడ ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రైతులు అంటాడు, తన పరిపాలన సాగించిన 5 ఏళ్లలో రైతులకు అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచి, ఆఖరికి రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కట్టకుండా వాళ్ళ నిలువులో ముంచేసి ఎవడో రైతుల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీలు అంటాడు, 17 మెడికల్ కాలేజీ డ్రామాలాడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కాకుండా 5,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి
దాంట్లో 1800 కోట్ల రూపాయలు మాత్రమే పనులు చేసి, ఆ చేసిన పనుల్లో కూడా 650 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఎగ్గొట్టి, మిగతా 3-4 వేల కోట్ల రూపాయలు ఎలా దిగమింగాడో చెప్పకుండా నేనేదో చేశానంటాడు. బిల్డింగ్ కట్టి రంగులు వేస్తే అది మెడికల్ కాలేజ్ కాదు, అవ్వదు. మెడికల్ కాలేజ్ అంటే దానికి చాలా వ్యవస్థ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అవన్నీ లేకుండా ఊరిని బిల్డింగ్ కట్టి రంగులేసి మట్టి పనులు చేసి 100 కోట్లు దోచేసుకొని నేను అన్నీ చేశానని సిగ్గు లేకుండా చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదేమో, కానీ వినడానికి ప్రజలకు సిగ్గు ఉంది. నువ్వు లిక్కర్ స్కామ్ చేసి 1,00,000 మందిని చంపేసి 1,50,000 మందిని ఆసుపత్రుల పాలు చేసి మంచాలకు పరిమితం చేసి దోచుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చూడు. నువ్వు నీళ్లు లేని గొయ్యిలో దూకి నీకు నువ్వు శిక్షించుకోవాలి. నువ్వు చంద్రబాబు నాయుడు గారినో ఇంకొకళ్ళు అనే స్థాయి కాదు నీది. నువ్వు పెద్ద గజ దొంగవే. నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడితే ఎట్లా? నువ్వు చేసిన ఘోరాలకి పాపాలకి క్షమించమని కోరకుండా ఇంకా బేకారాలు పోతావేంటి? నేను వస్తే రద్దు చేస్తానంటావేంటి? ఏం రద్దు చేస్తావు నువ్వు? నీ పార్టీ రద్దు అయ్యే పరిస్థితులు ఉంటే నువ్వు ఏడకొచ్చి ఎవరిని ఏం రద్దు చేస్తావు? నీ పార్టీ రద్దు కాకుండా చూసుకో ముందు. నీకు ప్రజలకు మేలు చేయడం చేత కాదు, రైతులను ఆదుకోవడం చేత కాదు, పేద ప్రజలను ఆదుకోవడం చేత కాదు. పేద ప్రజలకు 3 పూట్ల అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా మూసేసిన దుర్మార్గుడివి నువ్వు ప్రజలకు సేవ చేస్తానంటే ఏ ప్రజలు నమ్ముతారు నిన్ను? ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతావు. నువ్వు వెళ్ళిపోతా 2,000 కోట్ల రూపాయల పైనే నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లు ఎగ్గొట్టి పారిపోయినాడు నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే ఎట్లా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలే నీకు ఎదురు తిరిగి మేము సేవలు చేయమని చెప్పి పేద ప్రజలకు చేయాల్సిన ఆపరేషన్ ఆపేసిన పరిస్థితి చూసాం. నీకు తెలుసు, అయినా నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడతావు. రైతులు వాళ్ళ ధాన్యాలని మీకు అప్పు చెప్తే ఆ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా నువ్వు ఎగ్గొట్టి పారిపోయావు. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు 4,300 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పారిపోయావు నువ్వు. ఇవాళ సొల్లు చెప్తావు. సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశావు నువ్వు రాష్ట్రంలో. నిన్న కూటమి ప్రభుత్వం అనంతపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సక్సెస్ కావడంతో కడుపు మంటతో ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి, ఇంకో పక్క బోమన కరుణాకర్ రెడ్డి, మూడో పక్కన వక్రాక్షి మీడియాలో డిబేటు. ఈ 3 ప్రెస్ మీట్లు డిబేట్ మూలంగా ప్రజల దృష్టి మలుతుంది అనుకున్నారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లైవ్ పెడితే ఆ వక్రాక్షిలో కూడా 5,000 మంది చూడలా. ఆ బోమన కరుణాకర్ రెడ్డి మీటింగ్ని 300 మంది కూడా చూడలా. ఇక వక్రాక్షిలో డిబేట్ని అయితే 150 మంది కూడా చూడలా. అది మీ పరిస్థితి, మీ పార్టీ పరిస్థితి అది. ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఢిల్లీ వెళ్ళి నువ్వు కూటమి ప్రభుత్వానికి జై కొడుతున్నావు. కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతికి నువ్వు ఓట్లు వేసావు. నీ ఎంపీలు కూడా నీ మాట వినకుండా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి వేశారు. వాళ్ళ చేత కూడా నువ్వే కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయించావని చెప్పి కూడా అలరైంది. గోడ మీద పిల్లిలాగా 2 పడవల్లో కాళ్ళు వేసి ప్రయాణం చేద్దామని చూస్తున్నావు. 2 పడవల్లో కాళ్ళు వేసి ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తే పంగ పగులుతుందన్న సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. ఏ పడవ ఎటు ముందుకెళ్ళినా, ఒకటి వెనకెళ్ళినా ముందుకెళ్ళినా నీ పంగ పగటం ఖాయం. ఆ పగలకుండా చూసుకోవడం మంచిది. మెడికల్ కాలేజీలకు ఇచ్చిన టెండర్ రద్దు చేస్తానంటున్నావు. ఏడకు వస్తావు నువ్వు? ఏంది వచ్చేది? జైల్లో కూర్చుని చెక్కా భజన చేసుకోవడం తప్ప నీ వల్ల ఏం కాదు. నువ్వు ఎమ్మెల్యేగా వెళ్ళడం కూడా నీ వల్ల కాని పని. నీ పార్టీ రాజకీయ సమాధి అయిపోయింది. నీ రాజకీయ జీవితం ముగించాల్సిన సమయం ఆసనమైంది. జైలు రా జగన్ అని పిలుస్తున్నాయి నిన్ను. మిథున్ రెడ్డికి మళ్ళీ నెల్లూరు జైలు కోరుకుంటావో, రాజమండ్రి జైలు కోరుకుంటావో, లేదంటే మా రాజుగారు చెప్పినట్టు ఋషికొండ గుండు కట్టి ప్యాలెస్ కట్టావు కదా, దాన్ని పిచ్చి ఆసుపత్రిగా మార్పించుకొని అక్కడ చేరతావో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఇంకా ప్రజలను ఏమార్చి భ్రమింపజేసి ఏదో ప్రచారం చేస్తే నా వైపు చూస్తున్నారని అనుకుంటున్నావు నువ్వు. నీ వైపు నీ కార్యకర్తలను నాయకుల చోట్ల నీ వైపు చూసేది సిట్, నీ వైపు చూసేది సిబిఐ, నీ వైపు చూస్తోంది ఈడీ. వీళ్ళు తప్ప నీ వైపు ఎవరు చూడట్లా. అది గుర్తుపెట్టుకుని మాట్లాడితే నీకు నీ భవిష్యత్తు కొంచెం మంచిది. నువ్వేదో శాశ్వతంగా బెరడా కొట్టుకుని ఒక 1000 సంవత్సరాలు బతికేస్తున్నట్టు భ్రమల్లో బ్రతుకుతూ ఎదరాల గురించి విమర్శించడం మానే. చంద్రబాబు నాయుడు గారి పేరెత్తే స్థాయి, అర్హత, నైతిక హక్కు కూడా నీకు లేదు. నువ్వు చేసిన దోపిడీ, నువ్వు లూటీ చేసిన డబ్బుల్ని ఎక్కడ దాచుకున్నావో, అవి ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి ఆలోచించుకుంటా శేష జీవితాన్ని గడపాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ప్రజల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, కూటమి పెద్దల గురించి మాట్లాడే స్థాయిలో నువ్వు లేవు. వాస్తవాలను గుర్తిరిగి మంచిగా మాట్లాడితే కనీసం ఆ ఎమ్మెల్యే స్థానంలో నీకు మిగులుతుంది. లేదంటే అది కూడా నీకు దక్కదు.